ఆంజనేయ భగవానికి, పవన సుత హనుమానికి, రామ భక్త హనుమానికి. ఎసట రామ కీర్తనం అసట హనుమనతనం. ఎసట రామ కీర్తనం అసట హనుమనతనం. ఎసట రామ కీర్తనం అసట హనుమనతనం. ఎసట రామ భావనం, ఎసట రామ భావనం, అసట హనుమ భాసనం. ఎసట రామ కీర్తనం అసట హనుమనందనం. ఎసట రామ భావనం అసట హనుమ భాసనం. ఎసట రామ కీర్తనం అసట హనుమనందనం. ఎసట రామ కీర్తనం అసట హనుమనందనం. అసట నిలుపును రామయ్యను ఒక్కసారి తలచి తలచిన. రామ రూపమర్చుగా అసట నిలుపును. శ్రీరామ రూపమర్చుగా అసట నిలుపును. ఎసట రామ కీర్తనం అసట హనుమనర్తనం. ఎసట రామ భావనం అసుట హనుమ భాసనం. ఎసట రామ కీర్తనం అసట హనుమ నర్తనం. రామయ్యను ఒక్కసారి లోన తలచితే, రామయ్యను ఒక్కసారి లోన తలచితే, రామయ్యను ఒక్కసారి పలికి మరిచితే, రామయ్యను ఒక్కసారి పలికి మరచితే, హనుమను మరువడై కాచుచుండును. హనుమను మరువడై కాచుచుండును. హనుమ కాచుచుండును. హనుమ కాచుచుండును. రాముడెవ్వరను చులోన చర్చ చేసిన, రాముడెవ్వరను చులోన చర్చ చేసిన, సచ్చిదానంద గురువుగా హనుమ మారును. సచ్చిదానంద గురువుగా హనుమ మారును. ఎసట రామ కీర్తనం అసట హనుమనర్తనం. ఎసట రామ భావనం అసట హనుమ భాసనం. ఎసట రామ కీర్తనం అసట హనుమనర్తనం. ఎసట రామ కీర్తనం అసుటు హనుమనర్తనం. జయ జయ రామ సీతారామ, జయ జయ రామ సీతారామ, జయ రామ సీతారామ, జయ జయ రామ సీతారామ, జయ జయ రామ సీతారామ. రాజా సీతా సమేత రామచంద్రమూర్తికి. హనుమంతుల వారి దగ్గరకు వచ్చారు జాంబవంతుల వారు. హనుమా, ఏం చేస్తున్నావయ్యా? రామచంద్రమూర్తి యొక్క కీర్తనతో నర్తనం చేస్తున్నాను అన్నారు.
ఈ పాటలో మన గురువు గారు రామకీర్తనం జరుగుతూ ఉంటే హనుమంతుని చేత నర్తనం చేయించారు. ఈ అద్భుతమైనటువంటి పాటలో సద్గురు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద మహాగురు స్వామికి. హనుమంతుల వారి జాంబవంతుల వారు అన్నారు, నాయన రామ కార్యాన్ని చేయడానికి వచ్చావురా, రామ కీర్తనంతో పాటు కార్యం కూడా ఉంది. భజనలు చేస్తే కర్తవ్యాన్ని ఎవరు స్వీకరిస్తారు? భజనతో పాటు బాధ్యతలు కూడా తీసుకోవాలి హనుమ. తాతయ్య ఏమంటున్నావు తాతయ్య? ఉత్తిష్ట హరిశార్దూల, ఉత్తిష్ట హరిశార్దూల లంకయస్వ మహార్ణవం. నాయన నువ్వు సముద్రాన్ని దాటాలిరా, నువ్వెక్కడవే సముద్రం పైన ఎగరగలిగిన వాడివి అన్నాడు. తాత నేనా సముద్రం మీద ఎగరగలిగిన వాడిని, నువ్వు తప్ప ఇంకెవరున్నారా నాయన, నీకు ఒక్కడికే అసమర్థత ఉందిరా నాన్న, నువ్వు సముద్రాన్ని దాటాలి నాయన అన్నారు. అని అనగానే అప్పుడు ఆయనకు అర్థమైంది, మన వాడికి పొగిడితే తప్ప ఆయన బలాన్ని గుర్తు చేస్తే తప్ప గుర్తురాదు. ఎవరినైనా ఏదైనా పని చేయాలి అంటే తప్పకుండా వాళ్ళని మనం ప్రైజ్ చేయాల్సిందే కదా. మరి నాయన నువ్వు అంతటి వాడివిరా, ఇంతటి వాడివిరా, దేవుణ్ణి కూడా అనాలి. ప్రహ్లాదుడు అంతటి వాడిని కాపాడావు, ఆ పైన గజరాజుని కాపాడావు, అందరినీ కాపాడావు అని ఆయన గుర్తు చేస్తే ఓహో వీడిని కూడా మనకు కాపాడాలి అని అనిపిస్తుంది అన్నమాట. కొబ్బరికాయ కొట్టేసి తిన్నగా సైలెంట్గా ఉన్నామంటే ఆయనకి ఏం అర్థం అవుతుంది చెప్పండి. అందువల్ల హనుమంతుడిని ఎంత పొగిడితే, ఎంత కీర్తిస్తే హనుమంతుడిని అంత అనుగ్రహిస్తాడు. అందువల్ల అటువంటి హనుమంతుడిని అది గుర్తొచ్చింది. మునీశ్వరుల శాపం ఉంది హనుమంతుడికి, గుర్తొచ్చి అప్పుడు చెప్పారండి, నాయన ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం. తాత నేను ఒక్కడిని దాటగలనంటావా సముద్రాన్ని? అవును నాయన. ఉపికితివేని సత్వలోకంబులు కిరకిర సుడిబడి తిరుగకున్నే, త్రక్కితివేని అథోభువనంబులెల్ల దట్టముగా అడ్డగట్టకున్నే, ఊదితివేని మహోదధులన్నీ చిరుతుంపరై మింట చెదరకున్నే, సత్య సంకల్పుడవు మహాబలుడవు కామరూపివి అప్రతిహత గతివిధీవు, నీ మహత్వము కింతయు నీవెరుగవు, కానీ హనుమాన నీవు సాక్షాత్తు శివుడవు. ఆంజనేయ వర గోవిందా. అలా ఎప్పుడైతే హనుమంతుడిని పొగిడారో, ఎగిరావంటే పై లోకాలు ఏమైపోతావో, తొక్కావంటే కింద లోకాలు ఏమైపోతావో, ఊదావంటే సముద్రాలు ఏమైపోతావో, ఒక్క గుర్తు గుద్దినావంటే మేరు పర్వతాలు ఏమైపోతాయో, ఏ రూపం కావాలంటే ఆ రూపంలో ఉండగలడు. అవును తాతయ్యో అంటూ ఇలా శరీరాన్ని పెంచేస్తున్నట్ట ఆయన. ఆకాశం అంతా రూపం అయిపోయినట్ట. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినారా విద్య బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినారా విద్య బలవంతుడు. పెరిగినాడు చూడరో రక్కసుల పాలికి కనరా పూర్వుడు, వికసపు ఏకాంగ వీరుడు, దిక్కులకు సంజీవినిచ్చిన వీరుడు, అక్కజమైనట్టి ఆకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పలకినారా విద్య బలవంతుడు. ఆంజనేయ వరద గోవిందా. అద్భుతమైనటువంటి రూపంతో దిగిపోయినాడు ఆయన. ఆ రూపాన్ని చూసి దేవతలు వానరులు అందరూ భయపడిపోతూ ఉన్నారట. అప్పుడు అన్నారట, దేవతలు తప్ప నీ రూపాన్ని సామాన్యులు చూడలేరు నాయన, రక్తంతో మాంసంతో ఉన్న కళ్ళు కదా ఇవి హనుమ, నువ్వు సామాన్య రూపంలో సాక్షాత్కరించు అన్నారు జాంబవంతుడు. అప్పుడు మళ్ళీ తన చిన్న రూపంతో సాక్షాత్కరించాట. తాతయ్య నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది తాతయ్య, నేను వెళుతున్నాను సీతమ్మ వారిని వెతకడానికి అన్నాడు. శుభమస్తున్నాయన అని ఆశీర్వదించారు ఆయన. ఆశీర్వదించిన తర్వాత రాముడిచ్చిన ఉంగరాన్ని భద్రంగా పెట్టుకుని ఆయన, అది ఒక్కటే నీకు ఆధారం, రామకృప ఉన్నటువంటి వాడు చేయలేనిదంటూ ఏదీ లేదు. అయితే తాతయ్య ఈ భూమిని చెగరమంటావా అన్నాడు. వద్దురా నాన్న, భూమి సగానికి కుంగిపోతుంది, ఓ కొండ ఏదైనా చూసుకోరా నాయన, ఆ కొండ ఎక్కరా అన్నా. అనడం ఏమిటి, మహేంద్రగిరి అనే పర్వతం ఉందండి, దాని మీదకి ఎగిరేటండి ఒక జై శ్రీరామ్ అంటూ హనుమంతుల వారు. ఆ ఎగరగానే ఆదిభట్ల నారాయణదాస్ గారు సుందరకాండ చెప్తూ ఉంటే ఆయన హనుమంతుడు సముద్రం మీదకి ఎగిరాడు.
అనేటువంటి ఆ ఘట్టాన్ని చూడడానికి ప్రేక్షకులందరూ కూడా చూస్తూ ఉండేవారట. ఆయన ఎంత ఎత్తు ఎగిరేవారంటే కళ్ళెదురుగుండా కనిపించేదిటండి. ఏమండి, అలాగా నారాయణదాస్ గారి శిష్యుడు ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉండేవట. ఆయన అన్నట్ట, గురువుగారైనా ఎగిరేది, నేను కూడా ఎగురుతా అన్నట్టు ఆయన. ఈ లోపల కుర్చీలో ఆయన ఎగరడానికి సిద్ధంగా కానీ కుర్చీలో ఉన్న ప్రేక్షకులందరూ లేచి నిలబడ్డాడు. ఎలా ఎగురుతాడు, దాసు గారు ఎగిరినట్టు ఎగురుతాడేమో అని ఒక్కసారిగా పైకి ఎగిరట్టండి. పాపం ఎగరడమే ఎగరడం, మళ్ళీ ఎక్కడున్నాడో కనిపించలేదు అన్నమాట. ఆయన ఎగిరితే చూసినటువంటి వాళ్ళు ఉన్నారట, ఇప్పటికీ కూడా ఉన్నారు. మన భారతదేశంలో కొన ఊపిరితో ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు, 98 సంవత్సరాల వాళ్ళు. ఆయన ఆ సముద్రం మీదకి హనుమంతుడు ఎగురుతున్నాడంటే అంత చక్కగా ఎగిరేవారండి ఆయన. ఆ స్టేజీ అంతా కూడా ఒక్కసారి వేదిక అంతా కూడా అదిరిపోయేదిట. ఆయన జై శ్రీరామ్ అంటూ అలా ఎగిరేవారట మహానుభావుడు. అలాగా హనుమంతుల వారు ఆ మహేంద్రగిరిపైకి ఎగిరి అక్కడ కూర్చోగానే కొండ సగానికి పైగా లోపలికి వంగిపోయి అది కాస్త అణిగిపోయి పాతాళలోకంలోకి వెళ్ళిపోయిందిట. పాతాళంలో ఉన్న గంగ జలాలు ఒక్కసారిగా పైకి లేచాయటండి. ఆయన ఆ పైకి అలా లేవగానే విద్యాధరులు గంధర్వులు అందరూ ఆ గుహలలో ఉన్నట్ట, కొండ గుహలలో వాళ్ళందరూ లేచారట. ఏం జరిగింది, ఏమైంది? ఓహో, మనవాడు సీతమ్మను వెతకడానికే వెళ్తున్నాడు హనుమంతుడు వారు, అలా ఉండాలి, అంత చక్కగా ఉండాలి అనుకొని ఒక్కసారిగా వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారట. ఏదైనా ఒక పని చెప్పాము అని అంటే అలా చేసేటువంటి వాళ్ళు అయి ఉండాలండి. ఉత్తముల యొక్క లక్షణం, పని లక్షణం ఎలా ఉంటుందండి? ఒక పని చెప్తే వాళ్ళ పనులన్నీ కూడా ఆపేసుకుని పక్క వాళ్ళకి సహాయం చేయడమే పనిగా వాళ్ళు ఒక కార్యాన్ని పెట్టుకున్నారంటే ఆ కార్యాన్ని సాధించేంత వరకు కూడా ఆ కార్యం ఎందే వాళ్ళు దీక్షగా ఉంటారనమాట. వారిని ఉత్తములు అంటారనమాట. ఇంకా రెండవ వారు మధ్యములు ఉంటారనమాట. వెరీ స్మార్ట్ పీపుల్ అనమాట. వాళ్ళు తమ పని వాళ్ళు చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని మధ్యములు అంటారనమాట. ఇంకా మూడవ రకం ఉందన్నమాట, నేను హరికథాగారానికి వెళ్ళడం లేదు, వాళ్ళ నాకు వేరే పనులు ఉన్నాయి, నువ్వు కూడా హరికథకు వెళ్ళకు అని చెప్పి వాళ్ళు ఉంటారన్నమాట. వెళ్ళి ఏం వింటావు హరికథ, ఎందుకు ఏమొద్దు, ఏదైనా మంచి పార్టీ ఉందేమో పోదాం పదా అంటారు అన్నమాట. అందువల్ల మనం వినకపోయినా పర్వాలేదు, పక్క వాళ్ళని వినకుండా చేసుకుంటా ఉంటే చాలన్నమాట. మాకు ఇండియాలో ఉంటూ ఉంటారు, హరికథాగారానికి వచ్చి అక్కడ ఏం చేస్తారంటే ఆవిడ ఏడాది తర్వాత పుట్టింటికి వస్తుంది, ఈవిడ ఏడాది తర్వాత పుట్టింటికి వస్తుంది, వీళ్ళిద్దరూ హరికథలో కబులు మొదలుపెడుతున్నారు అన్నమాట. అందువల్ల మన భాగవత కాలక్షేపాలన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా సంస్కారాన్ని, మన జీవితాన్ని ఒక ఎటువంటి కల్మషాలతో ఉన్న వాటన్నిటిని కూడా కడిగేసేసి మళ్ళీ ఒక్కసారి సవరించి మన మార్గాన్ని సరిచేసి మనకి మంచి శుభాలనిచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. శ్రీరామచంద్రమూర్తికి. అందువల్ల హనుమంతుల వారు ఉత్తమ పనివంతుడు. ఆయన ఒక కార్యాన్ని ఎలా చేయాలంటే హనుమంతుడు ప్రారంభించిన దగ్గర నుంచి నేర్చుకోవాట, అలా సాధించాట. ఆయన చేతుల్లో ఏమీ లేదు, ఆయుధాలు ఉన్నాయా, ఏం లేవు. రాముడిచ్చిన ఉంగరియం, రామభక్తి తప్ప ఇంకేమీ లేవు ఆయన దగ్గర. తిన్నగా కొండనెక్కాడు ఆయన. అలా కొండనెక్కిన తర్వాత మహానుభావుడు ఒక్కసారి నలువైపులా చూసుకున్నాడు. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడట. అస్తమిస్తూ ఉన్న సమయంలో సూర్యభగవానుడు గురువు గారు ఆంజనేయ స్వామి వారికి, అందువల్ల వారికి నమస్కారం చేశారట. మీ అనుగ్రహం ఉంటేనే నేను ఏదైనా సాధిస్తాను గురువు గారు. రాముడికి లక్ష్మణుడికి దండం పెట్టారట. ఎంత ఆదర్శప్రాయమైనటువంటి అన్నదమ్ములు. తమ్ముడికి ఏదైనా కష్టం వచ్చిందంటే, అన్నకి ఏదైనా కష్టం వచ్చింది అని అంటే పెళ్ళాలొక్క మాట చెప్పగానే అన్నదమ్ములకి వీళ్ళు ఫోన్లు కూడా చేయరన్నమాట. అలాంటి అన్నదమ్ములు చాలామంది ఉన్నారు ఏమండి. కానీ అన్న అడుగు దాటడిన ఎవరు, లక్ష్మణుల వారు మహానుభావుడైన తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకుని, ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుని అన్నగారు రామచంద్రమూర్తి. అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలంటే రామ లక్ష్మణుల్లాగా కాదు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా ఉండాలట. ఇక్కడ అరణ్యాల్లో అన్నదమ్ములు ఎలా ఉన్నారో రాజ్యంలో ఉన్న అయోధ్యలో కూడా అన్నదమ్ములు అలా ఉన్నారు. వాళ్ళు రాజ్యభోగాలు అనుభవించలేదు, వాళ్ళు మేడల్లో లేదు, వాళ్ళు మిద్దెలలో లేదు, వాళ్ళు సుఖాలు అనుభవించలేదు. అన్నదమ్ములు ఇక్కడ రాముడు లక్ష్మణుడు ఎలా కష్టపడుతున్నారో మిగిలిన వాళ్ళిద్దరు కూడా అలాగే పడ్డారు. అంటే అన్నదమ్ములు అంటే వాళ్ళలాగే ఉండాలన్నమాట. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారన్నమాట. తమ్ముడికి ఎప్పటికప్పుడు ఒళ్ళు మండిపోతుంది. ఏంటి మా పల్లెటూళ్ళలో మాట్లాడితే మీ అన్న గొప్పవాడు, మీ అన్న గొప్పవాడు, మీ నాయన తర్వాత మీ అన్న, మీ నాయన తర్వాత మీ అన్న అంటుంటారే, మా అన్న కన్నా గొప్పవాడని ఒక్క మార్క్ అన్నా తెచ్చుకోవాలి మనం. ఈసారి మన అన్నగారిని ఫాలో అయిపోదాం. ఏంటి మా అన్నయ్య సక్సెస్ సీక్రెట్ అనుకున్నాడు.
అన్నగారి వెంట పొలానికి బయలుదేరాడు. ఈ లోపల ఎవడో వచ్చాడనమాట. మహానుభావులు బాబు, మీ నాయనగారు ఎంత గొప్పవారు, వారి పెద్ద కొడుకు మీరు కూడా అంత గొప్పవారు, ఎంత దాన ధర్మాలు చేశారు, ఎంత గుణం కలిగినటువంటి వాళ్ళు. మొన్న వాళ్ళు ఎవరికో గూడు పాపం కొట్టుకుని పోతే మీరు అంత సహాయం చేశారట. మీ ఇలాంటి అన్నదమ్ములను చూడండి బాబు, మీ అన్నం చూసి నేర్చుకొని ఆయన అనగానే వీడికి ఇంకా ఒళ్ళు మండింది అనమాట. సరే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకడు ఏడుచుకుంటూ వచ్చాడు అన్నమాట. ఎందుకయ్యా ఏడుస్తున్నావు స్వామయ్య అన్నట్ట. ఏం చెప్పమంటారు స్వామి, మా అమ్మగారు పోయింది స్వామి. అయ్యో మీ అమ్మగారు పోయిందా, ఎంత కష్టం వచ్చిందయ్యా నీకు, పద నేను కూడా వస్తున్నాను పద. మీరెందుకులేండి బాబయ్య, అదేమిట్రా మీ అమ్మ నాకు మా తమ్ముడికి మా అమ్మ పోతే ఇంత అన్నం పెట్టేదిరా, మీ అమ్మ నీకు ఒక్కడికి అమ్మ కాదురా, మాకు అమ్మ లాంటిదే, ఊళ్ళో వాళ్ళకి ఎవరికి కష్టం వచ్చినా మీ అమ్మ ఉంటుందిరా, కాబట్టి అలాంటి అమ్మకు చేయడం నా ధర్మం అంటే పక్క వాళ్ళు అనుకుంటున్నట్టు ధర్మాత్ముడు అమ్మ ధర్మాత్ముడు ఎంత మహానుభావుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్న అనుకుంటుంటే వీడు చూసాట ఇంకా లాభం లేదు, మా అన్నయ్య మార్కులు కొట్టేశాడు నేను కూడా మార్కులు కొట్టేస్తా అని వాడు ఒక్కడే బయలుదేరాచండి. మరుసటి రోజు చిన్న మా భూమిలో అనమాట పెద్ద తోట ఉంది, ఒక్కడి కూర్చొని గట్టిగా ఏడుస్తున్నట్ట. వాడి దగ్గరికి వెళ్ళి హలో ఫ్రెండ్ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నట్టు. నా ఏడుపదా నేను ఏడుస్తున్నాను లేరా, నువ్వు పోరా బాబు అన్నట్టు. అది కాదురా ఫ్రెండ్, నీకెందుకు అంత కష్టం వచ్చిందో, ఏమొచ్చిందో చెప్పు నాయన. ఏం చెప్పమంటావురా, మా ఆవిడ కాస్త పోయిందిరా అన్నట్లు వీడు కాస్త అనగానే అన్నట్ట. అయ్యో మా అన్న ఏమని పొగిడాడు, మీ అమ్మ నీకు ఒక్కడికి అమ్మ కాదు నాకు కూడా అమ్మ లాంటిది, అంతేకాదు అంటూ అనుకుని వీడు మా అన్న ఎలా చెప్పాడో మా అన్నలాగా మార్కులు కొట్టేయాలని వీడు అన్నట్టు. అయ్యయ్యో నీ పిల్లం ఎంత గుణవతి, ఎంత పుణ్యవతి, ఎంత శీలవతి, ఎంత సద్గుణవతి, ఎంత సౌందర్యవతి. ఒరే మా పిల్లాన్ని సౌందర్యవతి అన్నాడు, నువ్వెవడురా నువ్వెప్పుడు చెబుతా. అయ్యో సారీ ఏమనుకుంటే మీ ఆవిడ ఎంత పుణ్యవతి పాపం అనుకుని వీటిని ఎలాగైనా ప్రైజ్ చేయాలి, వీడిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలనుకుని అంటున్నట్ట. మీ ఆవిడ సామాన్యురాలా, ఎంత పుణ్యమూర్తి మీ ఆవిడ, ఎంతమందికి సహాయం చేసేది మీ ఆవిడ. మీ ఆవిడ పోయిందని నువ్వేం బాధపడకు, మీ ఆవిడ నీకు ఒక్క ఆవిడే ఆవిడ కాదు నాకు కూడా అన్నట్ట. అనడం పెట్టి ఊరికే ఉతికేసాట పట్టుకుని. అమ్మని అమ్మ ఊర్లో అందరికీ అంటే ఊరుకుంటారు కానీ ఆలినంటే ఊరుకుంటారా ఎవరైనా. భార్యనంటే ఏది ఎప్పుడు మాట్లాడాలన్నది, అన్న ఏది చేస్తే అది చేయడం కాదు, ఎలా సమయాన్ని ఎరిగి చేస్తున్నాడు అన్నటువంటి జ్ఞానం ఉండాలి. ఆ సమయజ్ఞత తెలిసిన వాడు లక్ష్మణుడు, అన్నకు ఊపిరైనటువంటి వాడు లక్ష్మణుడు. ఏమండి అటువంటి రామలక్ష్మణుల వంటి సోదరులకు నమస్కారం అనుకుని ఒక్కసారిగా చూశాట, శరీరాన్ని పెంచేశాడు, చూపుని బాగా తీక్షణం చేశాట, తోకను పెంచాట ఆయన. అందువల్ల ఆ తోకను పెంచి ఒక్కసారిగా నమస్కారం చేసుకున్నట్ట. ఇందాక పెద్దలు హనుమంతుడి గురించి చెబుతూ సింధూర ఆంజనేయుడు, సింధూర మారుతి అనేటువంటి పేరు పెట్టారు. ఆ సింధూర మారుతి ఎందుకైందో సీతా దర్శనం అయినప్పుడు మనం ఆ విశేషాన్ని ఇందాక ప్రస్తావనకు తెచ్చారు కాబట్టి అది చెప్పుకున్నాను తెలియజేస్తూ. ఆంజనేయ వరద గోవింద తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణః ఇయేష పదమన్వేషుం చారణ చరితే పథి మహావీరుడైనటువంటి హనుమంతుల వారు ఒక్కసారిగా మహేంద్రగిరి మీద నుండి తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణః, ఏ మార్గంలో అయితే సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళిపోయాడో, ఏ మార్గంలో అయితే రాక్షసులు దేవతలందరూ ఆకాశంలో ఎగురుతూ ఉంటారో అటువంటి ఆకాశంలో హనుమంతుల వారు సీతమ్మ వారిని వెతకడం కోసమని ఆకాశంలోనికి ఒక్కసారిగా జై శ్రీరామ్ అంటూ ఎగిరాట ఆయన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గగన మార్గంలోనికి ఎగిరాడు ఆయన. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఎంతమందికి దండం పెట్టాడో చూడండి. రాముడికి నమస్కారం, లక్ష్మణుడికి, సుగ్రీవుడికి, సూర్యుడికి, చంద్రుడికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, అష్టదిక్పాలకులకి, దేవేంద్రాదులకి అందరికీ నమస్కారం చేశాట. ఏమంటే ఇంత బలవంతుడైన వాడు ఇంతమందికి నమస్కారం చేయాలా? ఒక్కసారి ఆయన బ్రహ్మాండలో ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి వాడికి ఇంతమందికి నమస్కారం చేయాల్సిన అవసరం ఏముందండి?
ఒక సత్యాన్ని, ఒక పాఠాన్ని నేర్పిస్తాడు మనకు హనుమంతుడు. నువ్వెంత బలవంతుడవైనా, నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వెంత మహానుభావుడివైనా ఎంతోమంది సహకారం ఉంటే తప్ప నువ్వేమీ చేయలేవు సుమా. అందువల్ల మనం ఎవరెవరి సహాయంతో అయితే బ్రతకగలుగుతామో వాళ్ళందరికీ కృతజ్ఞతని చూపించాలి. హనుమంతుడు చెప్పేటువంటి పెద్ద పాఠం. సూర్యుడి యొక్క కాంతి లేకపోతే ఏం చేయలేము, చంద్రుడి యొక్క చల్లదనం లేకపోతే ఏం చేయలేము, వాయువు సహకారం లేకపోతే ఆకాశంలోనికి ఎగరలేము, నీళ్లు చల్లగా లేకపోతే బ్రతకలేం మనం. ఇంతమంది సహాయ సహకారాలు ఉంటేనే మనం చెయ్యగలుగుతామని ఆ ఆంజనేయ స్వామి వారు అందరికీ నమస్కారాలు చేసుకుని ఒక్కసారిగా గగనసీమలోనికి ఎగిరాడట ఆయన. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామ రామ అని పిలచినచో, రామ రామ అని పిలచినచో, రామ రామ అని పిలచినచో కామిత నీదీర్చి కలుషములే వాపి పనికి సుతనునికి దయను చిలి భవ భయమున సింహరయమసరి రామాని నామ ఎంతో మధురం. రామ రామ జయ రామ రామ రఘురామ రామ శ్రీరామ రామ రామ జయ రామ రామ రఘురామ రామ 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 జయ రామ 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 జయ రామ రామ. అలా రామనామ స్మరణతో వెళ్ళిపోతున్నట్ట. దేవతలందరికీ డౌట్ వచ్చింది. శరీర బలం అంటే ఉంది కానీ మనవాడికి బుద్ధి బలం కూడా కావాలి. రావణాసురుడు సామాన్యమైన వాడు కాడు. ఎవరైనా పరీక్ష చేస్తారా? సూర్య భగవాన్ డ్యూటీ దిగిపోతున్నావు కదా, ఒక్కసారి వెళ్ళి హనుమంతుడిని పరీక్ష చేయరాదా, ఎంత శక్తి ఉందో. ఒకసారి వాడి దగ్గరికి జోలికి వెళ్లకుండానే నన్ను పండులాగా పిండి పిండి నలిపేశాడు వాడు. పుట్టగానే నన్ను 5వ రోజుకే నవిలేశాడు వాడు. ఇప్పుడు పైగా రాముడి పని మీద వెళుతున్నాడు. ఇప్పుడు అడ్డం పోయామంటే అసలు ఇంకేమన్నా ఉందా? నేను వెళ్ళనన్నట్టే. నేను మళ్ళీ ఇండియాలో డ్యూటీ జాయిన్ అవ్వాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అమెరికా వెళ్ళాలి, డ్యూటీలో జాయిన్ అవ్వాలి మళ్ళీ, కాబట్టి నన్ను వదిలేయండి అన్నట్టు. ఇప్పుడు సురస అని నాగమాత ఉంటే ఆ సురస అనేటువంటి నాగమాతను